నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అందరూ షష్టగ్రహ కూటమి అనేసి అంటున్నారు. బాగా వినిపిస్తుంది. అసలు షష్టగ్రహ కూటమి అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, దానివల్ల మనుషుల మీద ప్రభావం ఏమైనా ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే ఇది ఒకటేనమ్మా, ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి వస్తూనే ఉంటుంది పంచగ్రహ కూటమి, షడ్గ్రహ కూటమి. ఓకే. అంటే 6 గ్రహాలు, 5 గ్రహాలు, 4 గ్రహాలు కలుస్తుంటాయి. కాకపోతే కొంచెం 6 కలవడం మాత్రం కొద్దిగా రేర్. ఓకే. ఓకే. అయితే దీనివల్ల ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు. చాలామంది ఏమంటున్నారంటే రోగాలు వచ్చేస్తాయి, కరోనా లాంటిది వచ్చేసి మొత్తం క్లోజ్ అయిపోద్ది అంటున్నారు, కానీ అంత ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. మొన్న ఈ మధ్య కేరళలో ఫిషెస్ అన్ని బయటకు వచ్చాయి, జల సముద్రం నుంచి. ప్రళయాలు వస్తాయి. అది మనం 1 మంత్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ 3 నెలలు ఎక్కువగా జల ప్రళయాలు ఉంటాయి. ఓకే. ఓకే. అంటే ఏమిటి, కొంచెం ఇట్లా ఇప్పుడు మనకి బాగా ఎండ ఉంది, ఎండాకాలం ఉన్నట్టుండి సడన్ గా వర్షాలు పడతాయి. అరే ఏమిటి ఇంత వర్షం పడుతుంది అంటే 2-3 రోజులు విపరీతమైన ఈ వర్షాలు ఏమిట్రా బాబు అనిపిస్తుంది. ఎందుకు అంటే జలరాశుల్లో గ్రహాలన్నీ వెళ్ళి చేరాయి. అందుకని జల సంబంధించిన ఫలితాలు ఇవ్వాలి ఆ గ్రహాలన్నీ కూడా. మీనరాశి జలరాశి. అంటే కర్కాటకంలో కూడా కుజుడు వస్తున్నాడు. అంటే ఏంటి, దాదాపుగా 7 గ్రహాలు ఉంటున్నాయి జలరాశుల్లో. ఓకే. అవుట్ ఆఫ్ 9లో 2 బయట ఉంటే మిగతా 7 గ్రహాలు ఉంటాయి. అది కూడా 14 రోజులు ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ 6 గ్రహాల కూటమి కూడా, షడ్గ్రహ కూటమి కూడా మీనంలో ఉన్నప్పటికీ ఆ చంద్రుడు ఒకరోజే ఉంటాడు, బయటకు వచ్చేస్తే 5 గ్రహాలు కలిసి ఉంటాయి. అవును. ఆ 5లో రవి మళ్ళీ 14వ తేదీ నుంచి బయటకు వస్తే 4 గ్రహాలు కలిసి ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. 29వ తేదీకి వస్తే కనుక 29కి ముందే ఇప్పటికి ఆల్రెడీ 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఇంకో 15 రోజులు టైం ఉంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకటి పర్సనల్ చార్ట్ మీద ఎంత ప్రభావం ఉంటుంది, దేశాల మీద ఎంత ప్రభావం ఉంటుందంటే, ఇది మనకి రాసుల్ని విభజన చేసుకుంటే ఉత్తర దిశ, ఈశాన్య దిశగా మనకి సహజంగా ఏంటంటే మీనరాశిని ఈశాన్య దిశ చెప్తారు. ఉత్తర ఈశాన్యము దిశలు చెప్తారు మీనరాశిని. అక్కడ అధిక గ్రహాలు ఉంటున్నాయి కాబట్టి ఉత్తరం వైపు ఉండే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తరం వైపు ఉండే దేశాలన్నిటి మీద జల సంబంధించిన దోషం ఏర్పడుతుంది. అంటే సడన్ వర్షాలు, జల ప్రళయాలు, సముద్రంలో ప్రయాణించే వాళ్ళు, నీటి మీద ప్రయాణించే వాళ్ళు, జల ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది. అలాగే ఈ ఆర్మీ వాళ్ళు ఉంటారు, మనకి నేవీ వాళ్ళు, ప్రత్యేక నేవీలో పనిచేసే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం ఈ శని రాహువుల కలయిక, పీఠాధిపతులు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు, లేకపోతే కొంచెం మంచి పేరులో ఆ స్పిరిచువల్గా మంచి పేరున్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. అయితే ఈ షడ్గ్రహ కూటమి ఏదైతే ఉందో మనకి కొత్త సంవత్సరంతో వస్తుంది, అంటే ఒక రోజు ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే క్రోధినామ సంవత్సరంలో విపరీతమైన గొడవలు చూసాం మనం, క్రోధాలే చూసాం. మీరు గమనించండి, ఎవరెవరో కొట్టేసుకుంటారు, అసలు సంబంధం లేని వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటారు. అది చర్చలు అంతా బాబోయ్, పొద్దున్న వీడియో ఓపెన్ చేస్తే గొడవలే. మనం గతంలో ఇది ప్రిడిక్ట్ కూడా చేసుకున్నాం, క్రోధి అంటే గొడవలు, కుజుడు అధిపతి అని. అయితే ఈ సంవత్సరానికి రవి అధిపతి ఈ షడ్గ్రహ కూటం వల్ల ఎక్కువగా గవర్నమెంట్లో మార్పులు, గవర్నమెంట్లో పెద్ద పెద్ద వాళ్ళలో మార్పులు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే, మేషం తీసుకున్నాం, 12లో అధిక గ్రహాలు. ఏమవుతుంది, విదేశాలకు వెళ్ళడం, ఖర్చులు కాస్త, ఎక్స్పెండిచర్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే ఈ మేషానికి 4లో కుజుడు నీచంలో ఉన్నాడు. అయితే మళ్ళీ ఈ నీచంలో ఉన్నప్పుడు కుజుడు నుంచి కేంద్రాల్లో చంద్రుడు ఉన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది ఉండదు. అంటే 30వ తేదీ, 31వ తేదీ, 1వ తేదీ మంచిదే. 6-7 తేదీలు, 13, 14, 15 మధ్యాహ్నం ఇట్లా మళ్ళీ మకర కుంభాల్లో చంద్రుడు సంచరించేటప్పుడు మంచిదే ఈ ప్రాపర్టీస్ విషయంలో వీళ్ళకి. మేషం వారికి, వృషభం వారికి అన్ని రకాల లాభాలు, ఎందుకంటే లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయిగా. మిథునం వారికి కాస్త ఎక్కువగా ఈ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కర్కాటకం వారికి అసలు లాంగ్ జర్నీస్, వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి విద్యలో అభ్యసించడం లాంటివి ఉంటాయి. కాకపోతే ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కాస్త చూసుకొని ఇవ్వాలి. సింహం వారు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకుండా నిదానంగా వెళ్తే మంచిది. ఇక కన్య వారికి సప్తమంలో అధిక గ్రహాల ముందు పార్ట్నర్స్ ఎక్కువ అవుతారు, అవకాశాలు కాస్త వివాహ అవకాశాలు ఎక్కువ వస్తాయి. తులవారికి కూడా ఉద్యోగ అవకాశాలు రావడం, లోన్స్ లభించడం ఉంటుంది. వృశ్చికం వారికి పర్టికులర్గా కొంత క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, సంతానం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ధనస్సు వారికేమో విదేశాల్లో ఉండేటువంటి వారికి
పిఆర్ గ్రీన్ కార్డ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి బాగుంటుంది. మకరం వారికి కొంత ఉన్న ఏదైనా కొత్త కొత్త బిజినెస్లు ఉంటే మార్చేసేయడం, తీసేయడం, లేదా ఇల్లు మారడం, స్థలం మారడం లాంటివి ఉంటాయి. మార్పు అనేది మకరం వారికి కనుక, కుంభం వారికి తీసుకుంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. మీనం వారికి అసలు ఓవర్లోడ్ పెట్టుకుంటారు ఎక్కువ గ్రహాలు రాశిలో ఉన్నట్టు. ఇంతకు మించి పెద్ద పెద్ద డేంజర్స్ ఏమీ ఉండవు ఈ షడ్గ్రహ కూటమి వల్ల. అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కువ గ్రహ కూటములు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, మీరు గమనించండి, మనకి ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు కూడా గ్రహ కూటమి ఏర్పడింది. మీరు గుర్తుందో లేదో మీకు, వృషభంలో ఏర్పడింది అప్పుడు అందరి కూటమి ఏర్పడి ఆ విజయాన్ని ఇచ్చింది అక్కడ. ఇక్కడ కూడా ఒక కూటమి ఏర్పడి కొన్నిటికి విజయాన్ని కలిగింపజేస్తుంది. అయితే ఇది జలరాశుల్లో కాబట్టి ప్రకృతి వైపరీత్యాల్లో జల సంబంధమైనటువంటి వైపరీత్యాలు ఎక్కువగా ఇస్తుంది గ్రహకూటమి. అయితే ఎవరికైనా కానీ ఇప్పుడు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏదో అయిపోతుంది, ఏదో పెద్దదేదో వచ్చేసి కరోనా లాగా మొత్తం ఈ లాక్డౌన్స్ అయిపోతాయి అని అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అంత భయపడాల్సిన పని ఏం లేదు. కాకపోతే కొంచెం దేవతారాధన ఎక్కువగా చేయడం, కాస్త గోసేవ చేసుకుని ఇవి చేస్తే సరిపోతుంది. సో మొత్తానికి అంటే చిన్న చిన్న మార్పులే తప్ప అంత పెద్దగా భయపడాల్సింది అయితే ఏమీ లేదు. ఎవ్రీ 2 మీకు ఎందుకు నేను చెప్పానుగా, ఎంతసేపు 1 year అయింది అనుకుంటా మహా అంటే మనకి దగ్గరలో. దాదాపుగా మన ఈ ఆంధ్ర ఎలక్షన్స్ ఆల్మోస్ట్ అంతే కదా, అంటే ఒక 8 months 10 months అవుతుంది ఆల్మోస్ట్. అప్పుడు గ్రహకూటమి ఏర్పడింది, 5 గ్రహాలు గెలిచాయి వృషభంలో. మరి పెద్ద మార్పులు ఏమీ రాలేదు, ఏం కంగారేం పడొద్దని చెప్తాను. కాబట్టి జల సంబంధంలో ఉంది కాబట్టి జల ప్రళయాలు బయట దేశాలకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ కంటే. ఇక్కడ ఎటువంటి వస్తాయంటే, అరే మంచి ఎండ ఉంది అనుకునేసరికి టప్పన వర్షం పడుతుంది, ఈ ఫలితాలు ఇస్తుంది. కొంచెం పీఠాధిపతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ ఈ ఈ 6 గ్రహాల కూటం వల్ల కాదు కానీ, రవి రాసుల్లో కేతు వస్తున్నందుకు జూన్ తర్వాత ఎవరైనా పెద్ద పోస్ట్లో ఉండే వాళ్ళ మార్పులు అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటారు. ఓకే. ధన్యవాదాలు గురుగారు. చాలా అంటే షష్టగ్రహం కూటమి గురించి చాలామంది భయపడుతున్నారు, సో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూశారు కదా, మీరు గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.